మేడం. సారీ మేడం, తెలియక లోపలికి వచ్చాను. ఇట్స్ ఓకే. నేను బయలుదేరుతాను మేడం. లేదు, సాయంత్రం కొంచెం పనుంది, ఇక్కడే ఉండండి. మీరే కదా మేడం చెప్పారు రేపు సాయంత్రం పని లేదని. ఇప్పుడు నేనే చెప్తున్నాను, సాయంత్రం పనుంది. సారీ మేడం, నాకు కూడా ముఖ్యమైన పని ఉంది. నేను నీకు జీతం ఇస్తున్న యజమానురాల్ని. పంపించేస్తారా చెప్పండి, వెళ్ళిపోతాను. సరే, వెళ్ళి రేపు పొద్దున రండి. థ్యాంక్ యూ మేడం. ప్రకాష్ రాగానే నేను వచ్చేళ్ళనని చెప్పు. డాన్స్ ప్రోగ్రామ్ గురించి ఏదో మాట్లాడాలని చెప్పారు, నాకు ఫోన్ చేయమని చెప్పు. ఓకే, మర్చిపోద్దు. అలాగే. మిస్టర్ ప్రకాష్, న్యూజిలాండ్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఓకే అని చెప్పాను కదా, అక్కడ పెట్టు. ఓహ్ సారీ. ఓకే అండి, ఓకే. మంజు మేడం, ఆయన పిలు. వివేకన్నయ్య, మా డ్రైవర్ని పిలుస్తున్నాను. ఓకే అండి, ఓకే. థియేటర్ ఓకే కదా, అరేంజ్మెంట్స్ అన్ని పక్కాయేగా? ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. మార్నింగ్ మేడం. నిన్న మీ ముఖ్యమైన పని పూర్తయిందా? అయింది మేడం. ఎవరో ఒక అమ్మాయితో ఊరంతా తిరగడం మీ ముఖ్యమైన పని. ఎవరో ఒక అమ్మాయి కాదు మేడం, ఆమె నా భార్య. భార్య? ఎందుకు అబద్ధం చెప్తున్నా? వివేకానంద అని పేరు పెట్టుకొని ఆ అమ్మాయి మెళ్ళ తాళలేదు, పెళ్ళా అంటున్నా. తాళి కట్టిన భార్య అని మీకు ఎవరు చెప్పారు మేడం? అయితే ఆ అమ్మాయి నుంచుకున్నావా? అవును మేడం. నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి కాదు. వివేకానంద చెప్పినట్టు ఆ అమ్మాయి అతని భార్యే. తాళి కట్టకుండానే భర్తగా ఉండడమే కాదు, ఆ అమ్మాయి శరీరాన్ని తాకనైనా తాకకుండా ఓ భర్తగా ఉంటున్నాడు. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వివేకానంద నీకు డ్రైవర్గా మాత్రమే తెలుసు, కానీ నాకు అతను కొడుకుగా బాగా తెలుసు. అతను నా కొడుకన్నది వట్టి మాటే కాదు, నిజం. అతన్ని నేను కనీ పెంచకపోయినా అతను నా కొడుకే. నేను మొగుతుడు లేకుండా బతుకుతున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ అది నిజం కాదు. నేను వివేకానంద వాళ్ళ నాన్నతో ఉంటున్నాను, ఓ తాళి కట్టని భార్యలా. తాళి కట్టకుండానే శారీరక సుఖం కోరుకునే ఓ తండ్రికి ఓ అమ్మాయి శరీరం తాకకుండానే ప్రేమను కాపాడుకునే కొడుకు. అందుకే ఆ రోజు చెప్పాను నేను కొడుకుని కననని, ఎందుకంటే వివేకానంద లాంటి మంచి కొడుకుని కనలేను కాబట్టి. వివేకానంద చాలా మంచివాడని నిన్ను నమ్మించడానికి ఇదంతా చెప్పట్లేదు, మగవాళ్లలో కూడా మంచివాళ్ళు ఉన్నారని నీకు తెలియపరచడానికి చెప్తున్నాను. మేడం, మేడం లోపలికి రమ్మని చెప్పారు. కూర్చోండి. పర్వాలేదు మేడం, నేను బయటే ఉంటాను. పర్వాలేదు, కూర్చోండి. చిత్ర మేడంతో మాట్లాడాను. ఆమె చెప్పిన విషయం అస్సలు నమ్మలేకపోతున్నాను. ఒక అమ్మాయిని తాక్కుండా ఆమెతో కలిసి ఉండడం సాధ్యమా? మేడం, మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు, నేను అలాగే ఉంటున్నాను. సారీ టు సే. అలాగా నేను మగాళ్ళని కాదని మాత్రం మీరు అనుకోవద్దు. చిత్ర మేడం నా గురించి అన్ని విషయాలు చెప్పుంటారు, నా పర్సనల్ విషయం అదే. నా గురించి, నా సంసారం గురించి నేను ఒకరు సంజాషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అబద్ధం ఆడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అరవాలంటే నాకు చాలా గౌరవం. ఆ రోజు మీరు నా మీద చిరాకు పడ్డారే, అప్పుడు కూడా మీరు నన్ను అర్థం చేసుకోలేదు అనుకున్నానే తప్ప నాకు మీ మీద కోపం రాలేదు. ఇప్పటికి కూడా మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. నేను మిమ్మల్ని నమ్మమని బలవంతం చేయట్లేదే. అది మీరు నాకు నిరూపించగలరా? అది మీరు అడగాల్సింది మీరు చేసుకోబోయే మొగాడిని. నేను భారతికే భర్తని. ఆమె ఉంచుకున్నావా అని అడిగారే, ఉంచుకున్నాను. ఇక్కడ ఉంచుకున్నాను. మొగ జాతి అని చాలా చిరాగ్గా కోపంగా చెదిరించుకున్నారే, అప్పుడు మొగలంతా అసహ్యంగా అనిపిస్తారు. మొగ జాతి,
కొంచెం నెమ్మదిగా అనుకోండి. మొగాళ్ళంతా చాలా మంచిగా చాలా బాగా అనిపిస్తారు. నిద్ర రావడం లేదా అండి? చదువుకుంటున్నారు? లేదమ్మా. నా ఒళ్ళంతా ఎలాగో ఉంది, నేను పడుకుంటానండి. పడుకోమ్మా, పడుకో. ఏంటమ్మా తలంతా తడిగా ఉంది? ఏం లేదండి, ఇవాళ శుక్రవారం, దీపం కూడా పెట్టలేకపోయాను. తల స్నానం చేయాల్సి వచ్చింది. నాకు చలిగా ఉంది, కొంచెం కప్పుతారా? ఏమో జ్వరంగా ఉన్నట్టుంది. ఏం లేదండి, పడుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దులేండి, వెళ్దామా, నా మాటిను. తగ్గిపోతుందండి, పడుకోండి. కాళ్ళు నొప్పిగా ఉన్నాయండి. కాళ్ళు నొప్పుకోవాలా? ఒక నిమిషం. చాలా చలిగా ఉందండి. ఏమ్మా చలేస్తుందా? నన్ను అలాగే గట్టిగా పట్టుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. 1 minute. ఏంటి కళ్ళెరగా ఉన్నాయి? రాత్రి మందు తాగారా? లేదు మేడం, భారతి గుంట్లో బాగాలేదు. ఏమైంది? చలి జ్వరం. డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదా? తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ బయట వర్షం, అందుకే కుదరలేదు. ఏం చేశారు? భారతి గట్టిగా వాటిసం కొట్టుకోమని చెప్పింది. దాంతో నా భుజాల మీద హ్యాపీగా నిద్రపోయింది. డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను అలా ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే కళ్ళు ఎరగా ఉన్నాయి. రాత్రంతానా? అవును మేడం. మీకేమీ అనిపించలేదా? మొదట్లో అనిపించేది, తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడే నాకు అనిపిస్తోంది. ఏంటి మేడం? మొదటిసారిగా ఓ మంచి మగాణ్ణి కలిశానని. థ్యాంక్ యూ మేడం. మీ ఇల్లు ఎంత పెద్దది? చాలా పెద్దది మేడం. డ్రెస్సింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్. చాలా పెద్దింట్లోనే ఉంటున్నారు. అవును, రెంట్ ఎంత? 400. అంత పెద్ద ఇల్లు 400? అంటే ఒకటే రూమ్ అనుకోండి. వాటిలో వేసుకుంటే డ్రెస్సింగ్ రూము, భోజనం చేస్తే డైనింగ్ హాలు, వంట చేస్తే కిచెన్. అవును, మీ ఆవిడ స్నానం చేసి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు? అదే నేను ఇలా కింద కూర్చుంటాను. రా, తిరిగాను. అప్పుడు కూడా తిరిగి చూడాలనిపించలేదా? నా భారతీయ కదా, ఎప్పుడైనా చూడొచ్చు. మొదటిసారిగా జీవితంలో అసూయపడుతున్నాను. నేను భారతిగా పుట్టుంటే ఎంత బాగుండేది. హలో, జీవిత. ఆ టికెట్ విషయంలో నేను మేడం, నేను బయట ఉంటాను. మీరు వెళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. ఏమండి, మిమ్మల్ని. మేడం, మీరు నన్ను సడన్ గా ఎలా పిలవాలో తెలియలేదు. మీరు నాతో ఫారెన్ ట్రిప్ రావాలి. ఫారెన్ ట్రిప్ నేను రావటం? నాకు సెక్యూరిటీ కావాలి, అది మీరైతే చాలా బాగుంటుంది. ఓ, నేను రావటం మీరు సెక్యూర్డ్గా ఫీల్ అయితే వస్తాను, కానీ నా పాస్పోర్ట్ అది. పాస్పోర్ట్ మీ పిన్నితో మాట్లాడి అక్కడి నుంచి తెప్పిస్తాను. ఓకే మేడం. హలో, జీవిత. పేరు రాసుకోండి. నాతో ఆయన కూడా వస్తున్నారు. మిస్టర్ వివేకానంద, మిస్సెస్ జీవిత వివేకానంద.
వివేకానంద. జీవిత వివేకానంద.